విజయవాడ శివార్లలో ఉన్న ఆ పెంకుటింటి వసారాలో వాలు కుర్చీలో కూర్చొని ఆలోచిస్తోంది. 70 ఏళ్ల పైబడ్డ అన్నపూర్ణ. ఎండాకాలమైన సాయం సమయం కావడంతో ఇంటి ముందున బాదం చెట్టు గాలికి ఊగుతుంటే వస్తున్న చల్లటి గాలికి ఆమె మనసు కొంచెం తేలికపడింది. ఇక ఈ రహస్యం నేను దాచుకోలేననుకుంది అన్నపూర్ణ. ఆ రోజు 10వ సారి ఇవాళ కొడుకు శంకరానికి ఆ విషయం చెప్పేసి మనవరాలి ఆమెని పెళ్లి ఖాయం చేసేయాలనుకుంది. సరిగ్గా అదే సమయానికి మిల్లు నుండి వచ్చిన శంకరం వసారాలో చెప్పులు విప్పి తల్లి వంక అభావంగా చూశాడు. ఒక్కగానొక్క కొడుకైన శంకరం దగ్గరలో ఉన్న ఒక రైస్ మిల్లులో పద్దులు రాస్తాడు. అతని చాలీ చాలని జీతంతో కోడలు శారద ఎంతో నేర్పుగా ఓర్పుగా ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. నిన్న వచ్చిన సంబంధం వాళ్ళు ఫోన్ చేశారా, ఏమన్నారు అంది అన్నపూర్ణ శంకరం వైపు ఆదుర్దాగా చూస్తూ. అమ్మాయి నచ్చిందట, కట్నం కూడా వద్దన్నారు. కానీ పెళ్లి ఖర్చులకని 2 లక్షలు అడుగుతున్నారు. నా వల్ల కాదని చెప్పేశాను. 50,000 లక్షో అయితే అప్పో సొప్పో చేసి తెస్తాను. 2 లక్షలు నేనెక్కడి నుండి తెచ్చేది అన్నాడు శంకరం తల్లి వంక చూడకుండా ఎటో చూస్తూ. ఆమనికి పెళ్ళీడు వచ్చింది. సంబంధాలు చూడమని కొద్ది నెలలుగా శంకరాన్ని పోరుతోంది అన్నపూర్ణ. ఇంతకు ముందు వచ్చిన 1-2 సంబంధాలు అమ్మాయికి డిగ్రీ లేదు, ఉద్యోగాలు రావని తిరస్కరించారు. అయితే ఎవరి ద్వారానో తెలుసుకొని నిన్న వచ్చిన సంబంధం అన్ని విధాలా బాగుంది. బంగారు బొమ్మలా ఉండే ఆమని వాళ్ళకి నచ్చింది. అబ్బాయి బాగున్నాడు, బుద్ధిమంతుడు. ఈ సంబంధం ఎలాగైనా ఖాయం చేయాలనుకుంది అన్నపూర్ణ. భర్త శేషయ్య బతికినన్నాళ్ళు తాగుడికి బానిసై ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఆమె ఒంటి మీదున్న నగలతో సహా ఆ వ్యసనానికి తగలేశాడు. మరేం పర్లేదు, రేపు వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం ఖాయం చేసుకుందామని చెప్పు. 2 రోజుల్లో వచ్చి ముహూర్తాలు పెట్టుకోమను అంది అన్నపూర్ణ కొడుకు కళ్ళలోకి చూస్తూ. శంకరం కొంచెం ఆశ్చర్యంగాను మరి కొంచెం కోపంగాను తల్లి వంక చూశాడు. అంతలోనే తోక తొక్కిన తాచులా ఆమె మీదకు లేచాడు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వు సంపాదించిన లక్షలేమైనా మిగిల్చావా వాళ్ళకివ్వడానికి? నీ దగ్గర ఏముంది? మెడలో ఒక నూలు తాడు తప్ప. అసలు నా మీద నీకేం ప్రేమ ఉంది? నాకేం మిగిల్చావు అన్నాడు అసహనంగా. నిజానికి శంకరానికి తల్లంటే అమితమైన ప్రేమ గౌరవం ఉన్నాయి. కానీ పేదరికం, భవిష్యత్తు మీద భయం మనిషిలోని విచక్షణను చంపేస్తాయి. ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఒంటి మీదున్న బంగారంతో సహా అడ్డు చెప్పకుండా తాగుబోతు తండ్రి చేతిలో పెట్టి తనకేమీ మిగల్చలేదన్న అసంతృప్తి శంకరానికి తెలియకుండానే అతనిలో జీర్ణించుకుపోయింది. ఆఖరికి ఆమె కష్టపడి కుట్లు అల్లికలు ద్వారా సంపాదించిన డబ్బుని భర్త వ్యసనానికి తగలేసిందన్న బాధ తరచూ వేధిస్తుండేది. డబ్బుకి కొంచెం కష్టం వచ్చినప్పుడల్లా ఆ అసహనం ఇంకా పెరిగిపోయేది శంకరానికి. అది గుర్తొచ్చినప్పుడల్లా నాకేం మిగిల్చావు అంటూ పదే పదే తల్లిని దెప్పి పొడుస్తుంటాడు. ఒరే శంకరం, అలా అనకురా. నీ మీద ప్రేమ లేదని, నీకేమీ మిగల్చలేదని అనుకోవద్దురా. ప్రతి క్షణం నువ్వు పీల్చే గాలి, నిన్ను బతికించే గాలి నీకు కనపడుదురా. మనం నమ్ముకున్న కనకదుర్గమ్మ మనకు ఏనాడు కనపడలేదురా. కానీ ఆ తల్లి చూపిన కరుణ వల్ల మనం బాగానే ఉన్నాం. అటువంటిదేరా తల్లి ప్రేమ. నా దగ్గరున్నది నీకు కనపడనిది అంటున్న అన్నపూర్ణకి దగ్గుతెర వచ్చి ఇక మాట్లాడలేకపోయింది. నా మీద ప్రేమ. ఒకసారి సంబంధం కుదిరితే ఎలాగోలా డబ్బులు తెస్తాలే అనుకుంటున్నావేమో. అది జరిగే పని కాదు. ఈ సంబంధం చేయడం నా వల్ల కాదు అని అరుస్తూ విసురుగా ఇంట్లోకి వెళ్ళి ముసుగు తన్ని పడుకుండిపోయాడు శంకరం. కొడుకు మాటలు విన్న అన్నపూర్ణ మనసు బాధగా మూలిగింది. కొడుకుని ప్రేమించలేని తల్లి ఈ లోకంలో ఉంటుందా? కొడుకు కోసం తను జీవితాంతం ఎంత కష్టపడింది. వ్యసనపరుడైన భర్త కుటుంబాన్ని వదిలేస్తే ఆ కుటుంబానికి తానే పెద్ద దిక్కయింది. తల్లి నేర్పిన అల్లికలు, కుట్టు పన్నులతో రాత్రింబవళ్ళు కష్టపడి అవసరమైతే పస్తులుండి
కొడుకు పరీక్ష ఫీజులు కట్టింది. ఒక యజ్ఞంలా భావించి వాడిని డిగ్రీ చదివించి వాడిని ఒక ఇంటివాడిని చేసింది. నిజమే, భర్త వ్యసనానికి బానిసై డబ్బు అడిగినప్పుడల్లా కాదనలేకపోయింది. అది ప్రేమ, భయమా, నిరాసక్త లేక చేతగానితనమా ఏమో తనకే తెలియదు. అయినా కొడుకు అలా అంటాడే కానీ తనంటే వాడికెంతో ప్రేమ. తనకి ఒంట్లో చిన్న నలత చేస్తే విలవిలలాడిపోతాడే, తను తినకపోతే వాడు మెతుకు ముట్టడే అనుకున్న అన్నపూర్ణకి అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీటి పొరల్లో పేదరికంలో కుంగిపోయిన కొడుకు, కోడలు, నైరాస్యం నిండిపోయిన మనవరాలు లీలగా స్ఫురించి ఆమె గుండెలు ఎవరో పిండుతున్నట్లు అనిపించింది. తెల్లారి శంకరం మిల్లుకెళ్ళేటప్పుడు ఆ విషయం చెప్పేస్తాను అనుకుంది అన్నపూర్ణ. అసలు సంవత్సరం క్రితం భర్త శేషయ్యపోయినప్పటి నుంచి ఆ విషయం కొడుక్కి చెప్పి శంకరాన్ని కొంచెం సమాధానపరుద్దామని చూస్తూనే ఉంది. కానీ ఆమెని పెళ్లి సమయానికి చెబితే బాగుంటుందని అలా వదిలేసింది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. పొద్దున్నే ఆ విషయం వాడికి చెప్పేసి నా బరువు దించేసుకుంటాననుకుంది అన్నపూర్ణ. మళ్ళీ మర్నాడు పొద్దున శంకరం మిల్లుకెళ్తూ వసారాలో చెప్పులు తొడుక్కొని తల్లివైపు చూస్తూ వెళ్ళొస్తానమ్మా అన్నాడు ఎప్పట్లానే. వెళ్ళేటప్పుడు దుర్గమ్మకి నమస్కరించి వెళ్ళు బాబు, నువ్వు అనుకున్నది జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం ఖాయం చేసుకుంటున్నామని చెప్పు. ఇక కట్నం సంగతి అంటావా, ఆ విషయం నాకొదిలే అంటుండగానే దగ్గు తెరవచ్చి ఆమె మాటలు మింగేసింది. కొంచెం సర్దుకుని అన్నపూర్ణ మళ్ళీ ఏదో చెప్పబోయేంతలోనే శంకరం అందుకున్నాడు. పుట్టి బుద్ధెరిగిన దగ్గర నుంచి ఆ తల్లికి దండం పెట్టుకుంటూనే ఉన్నాను. ఆ తల్లి మాత్రం నాకేమిచ్చింది? సరే అలాగే పెట్టుకుంటాలే, కానీ ఆ సంబంధం మాత్రం ఖాయం చేయడం కుదరదు అంటూ చిరాకుగా మొహం పెట్టుకొని పెద్ద పెద్దగా అంగలేసుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు. అది కాదురా శంకరం, ఇలారా, నీకో మాట చెప్పాలి అని నీరసంగా ఆయాసపడుతూ అంటున్న అన్నపూర్ణమ్మ మాటలు గాలిలో కలిసిపోయాయి. బతుకు భారంతో వంగిపోయిన చెట్టులా దూరంగా వెళ్తున్న శంకరాన్ని చూసి అన్నపూర్ణమ్మ గుండె తరుక్కుపోయింది. ఆమె కళ్ళలో నీళ్లు ధారలు కట్టాయి. అంతలోనే సర్దుకొని, అయినా ఇంకెంతసేపు, సాయంత్రం వాడు రాగానే ఆ విషయం కాస్త చెప్పేస్తే వాడి కష్టాలు తీరిపోతాయి. డబ్బుకి కష్టం వచ్చినప్పుడు అలా మాట్లాడుతాడు కానీ వాడి మనసు వెన్న, పిచ్చి నాగన్న అనుకుంది. అంతలోనే గుండెల్లో కొంచెం మంటగా అనిపిస్తే గుండె మీద చేత్తో రాసుకుంటూ అలసిపోయిన శరీరానికి మనసుకి కొంచెం విశ్రాంతి కోసం వాలు కుర్చీలో బాగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది అన్నపూర్ణ. సాయంకాలం మిల్లు నుంచి ఇంటికి వస్తూ దూరం నుంచి ఇంటి ముందు గుంపుగా ఉన్న జనాన్ని చూసిన శంకరం మనసు ఏదో కీడు శంకించింది. ఆతృతగా ఇంటి వాకిట్లోకి వచ్చాడు. వసారాలో వేసిన నొలక మంచం మీద అన్నపూర్ణమ్మ నిర్జీవంగా పడి ఉంది. పక్కన కూర్చున్న భార్య శారద, కూతురు ఆమని బోరుమని విలిపిస్తున్నారు. రోజూ తన కోసం గుమ్మంలో వాలు కుర్చీలో కూర్చొని ఎదురు చూస్తూ తను రాగానే ఆప్యాయంగా పలకరించే అమ్మ అలా నిర్జీవంగా ఉండడం చూసిన శంకరం గుండె ముక్కలయ్యింది. నన్నొంటరిని చేసి వెళ్ళిపోయావా అమ్మా? నీ మనవరాలి పెళ్లి గురించి అంత తాపత్రయపడ్డావు, దాని పెళ్లి చూడకుండానే వెళ్ళిపోయావా అమ్మా అంటూ తల్లి శవం మీద పడి గుండెలు పగిలేలా ఏడవసాగాడు శంకరం. ఇంతలో అదే వీధిలో ఉండే శాస్త్రిగారు వచ్చి శంకరం భుజం మీద చెయ్యి వేసి, ఈ ఎండలకి గాలులకి తట్టుకోలేకపోయింది బాబు పెద్ద ప్రాణం. గంట క్రితం గుండె ఆగి చనిపోయింది. బాధపడవద్దు, జరగవలసింది చూడు అన్నారు బాధ్యతను గుర్తు చేస్తూ. స్నేహితులు శాస్త్రిగారి సాయంతో ఆ రోజు తల్లి అంత్యక్రియలు ముగించి ఇల్లు చేరిన శంకరానికి వసారాలో ఖాళీగా ఉన్న వాలు కుర్చీ చూసేసరికి తల్లి గుర్తుకు వచ్చి గుండె చెరువయ్యింది. అలా ఏడుస్తూనే తెల్లవారుజామున ఎప్పుడో మగత నిద్రలోకి జారాడు శంకరం. శంకరానికి మెలకు వచ్చేసరికి రెండవ రోజు కార్యక్రమం చేయడానికి వచ్చిన సిద్ధాంతి గారు వసారాలో కూర్చొని ఉన్నారు. శంకరం స్నానం చేసి సిద్ధాంతి గారితో కలిసి కృష్ణానది తీరాన తల్లిని దహనం చేసిన ప్రదేశానికి చేరుకున్నాడు.
ఎండల వేడికి తల్లికి పెట్టిన చితి పూర్తిగా ఒక్క కర్రపుల్ల కూడా మిగలకుండా కాలిపోయి బల్లపరుపుగా ఒక అంగుళం మందమైన చితాభస్మంగా మారిపోయింది. ముందుగా సిద్ధాంతి గారు శంకరాన్ని చితికి ఒక పక్కన కూర్చోపెట్టి పూజ చేయించారు. ఆ తరువాత ఆయన ఇంకొక పక్క కూర్చొని ఒక చిన్న కర్రపుల్ల శంకరం చేతికిచ్చి తల్లిని చితి మీద ఏ విధంగా పడుకోబెట్టారో అలాగే ఆ చితాభస్మం మీద తల, కంఠం, కడుపు, చేతులు, కాళ్ళు భాగాలుగా వచ్చేలా బొమ్మ గీయమన్నారు. తనతో తెచ్చిన 5 మట్టి కుండల్ని శంకరానికిచ్చి ఆ బొమ్మలోని ఒక్కొక్క భాగం నుంచి అస్థికల్ని ఏరి కొంచెం కొంచెం ఒక్కో కుండలో వేయమన్నారు. శంకరం అలాగే చేస్తూ సరిగ్గా కంఠభాగంలో అస్థికలు ఏరుతుండగా తలతలలాడుతూ లావుపాటి గొలుసు ఒకటి బయటపడింది. సిద్ధాంతి గారు దాన్ని చూస్తూ, లక్షలు ఖరీదు చేసే బంగారు గొలుసు బాబు, నూలు అల్లిక తాడే కదా అని ఆమె నుంచి నిన్న దాన్ని వేరు చేయలేదు. ఆ గొలుసు ఎవ్వరికీ కనపడకుండా మరెవ్వరికీ దక్కకుండా నీకు మాత్రం అందేట్లు చేసినట్టుంది ఆ తల్లి. అమ్మ మనసు అంటే అదే బాబు. మంచులా తాను కరిగిపోతూ అన్నీ తానై పిల్లల అవసరాల్ని తీరుస్తుంది. అందుకే జన్మజన్మలకి ఆ రుణం తీర్చుకోలేనిది అంటున్నాడు వేదాంత ధోరణిలో. శంకరానికి సిద్ధాంతి మాటలు లీలగా మాత్రమే వినిపిస్తున్నాయి. తల గిర్రున తిరుగుతోంది. సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించి తండ్రికి తెలియకుండా దాచిన డబ్బుతో చేయించిన గొలుసు అది. ఎప్పుడూ మత్తులో జోగుతుండే భర్త కంటపడకుండా ఆ బంగారు గొలుసుకి ఎంతో చాకచక్యంగా కవచంలా దారంతో అల్లిక చేసింది అన్నపూర్ణమ్మ. సంవత్సరాల తరబడి ఆ బంగారు గొలుసుని అల్లిక తాడులా ధరించి తండ్రి దగ్గర నుంచి దాన్ని కాపాడి తనకు అందించడానికి ఆ తల్లి పడ్డ తపన, ఆవేదన అర్థమైన శంకరానికి భూమి తలకిందులవుతున్నట్లు అనిపించింది. అటువంటి దేవతన నా మీద నీకేమీ ప్రేమ లేదని ఈసడించాను. అటువంటి అమృతమూర్తిన నాకేం మిగిల్చావంటూ కర్కశంగా పదే పదే దెప్పిపొడిచాను. అంతటి ప్రేమని నీ గుండెల మీద గుంబనంగా దాచుకున్నందుకేనా అమ్మా ఆమెని పెళ్లి ఖాయం చేయమని అంత ధైర్యంగా చెప్పావు అనుకుంటుంటే శంకరం కళ్ళల్లో నీళ్లు ధారలుగా కట్టాయి. భూమి రెండుగా చీలి తను పాతాళ లోకానికి వెళ్ళిపోతున్నట్లు అనిపించింది. చనిపోయి నీ మనవరాలి పెళ్లి జరిపిస్తున్నావు కదమ్మా, నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనమ్మా. నేనోడిపోయానమ్మా. నిజానికి ప్రతి కొడుకు అమ్మ మనసు అర్థం చేసుకోలేక జీవితాంతం ఓడిపోతూనే ఉంటాడమ్మా అనుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చాడు శంకరం. ఇంతలో సిద్ధాంత గారి పిలుపు విని ఉలిక్కిపడి ధారగా కారుతున్న కన్నీళ్లు తుడుచుకున్నాడు. రేపే వాళ్ళకి ఫోన్ చేసి ఆ సంబంధం ఖాయం చేస్తానమ్మా అనుకుంటూ తల్లికి మనసులోనే నమస్కరించుకొని ఆ మందపాటి బంగారు గొలుసుని చేతిలో గట్టిగా అదిమి పట్టుకొని తల్లి అస్థికలతో కృష్ణ ప్రవాహం వైపు నడవసాగాడు శంకరం. ఈ కథ ఇంతటితో అయిపోయింది.